నరసింహారెడ్డి. నరసింహారెడ్డి గారు ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమేనా? ఎన్ని ఎకరాలు ఉందన్న? మాకు 10-12 ఎకరాలే. ఇవన్నీ ఎప్పటి నుండో ఇక? ఎప్పటి నుంచే ఉన్నది. ఏ ఊరిది? వావిలాల. ఏందన్నా ఎట్లుంది ఇక్కడ రాజకీయాలు ఎట్లున్నాయి? మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉంటాయి కాబట్టి ఎట్లా ఉండొచ్చు ఇక్కడ ఈసారి? అంటే సర్పంచ్ ఎలక్షన్లు అయితే మొన్న అయిపోయినాయి. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు. కొంచెం యాడ్ తక్కువ వచ్చింది, 21 ఓట్లు వచ్చినాయి. అసలైతే 300-400 రానుండే, కాకపోతే జస్ట్ మిస్ అయిపోయింది అది. ఎమ్మెల్యే పాలన ఎట్లుంది? ఎమ్మెల్యే పాలన మంచిగా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిన కంచి సన్న బియ్యం ఇస్తాడు, ప్లస్ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాడు. కొంతమందికి కొంచెం బిల్లులు కొంచెం లేట్ అయినాయి. ఎందుకు లేట్ అయినాయి అంటే వాళ్ళ దగ్గర కొంచెం బ్యాంకు ప్రాబ్లమ్స్ అవో ఇవో, అందువల్ల అవో ఇవో అవి రావడం వల్ల వాళ్ళకు జర లేట్ అయింది. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి. కాకపోతే వాళ్ళ పేరు మీద ఉన్న బిల్లు రావాలంటే ఆ బ్యాంకు ప్రాబ్లం తోటో ఇష్యూ వల్ల అట్లా లేట్ అయింది. అట్లా అంతే తప్ప ఈ రుణమాఫీ అనేది ప్రధానంగా ఊర్లలో బాగా ఇది ఫేమస్ అది. సో ఎట్లుందన్న ఈ రుణమాఫీ 2 లక్షలు అనేది అవుతుందా? అయితే ఒక 2 లక్షలు ఉన్న వాళ్ళకి మాత్రం కాలే. ఇక లోపున్న ప్రతి ఒక్కరికి అయినాయి. లోపున్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయిపోయింది. ఒక 2 లక్షల బాపద్దే కొంచెం పెండింగ్ పడ్డది. ఇప్పుడు 2 లక్షల పైన కొంత అమౌంట్ ఉన్నది. కొంతమంది ఆ కట్టలేని పరిస్థితి అట్లే ఊకున్నారు. అట్లా అది మాత్రం అది ఒకటి. రుణమాఫీ విషయంలో ఇంత ముందు ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం? ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంచిగా ఉన్నది. అప్పుడు 10 ఏళ్ళు చేసిండు కానీ ఎప్పుడు 50,000 20,000 మళ్ళీ అసలు అయింది, అసలు అయిపోయింది. అగో అట్లా ఆ రకంగా ప్రాబ్లం అయింది. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే చూసుకుంటే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయితే ఉంది. సో ఎట్లుంది మరి ఇక్కడ? అంటే పథకాలు ప్రజల వరకు తీసుకెళ్లడం విషయంలో కావచ్చు, ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే విషయంలో కావచ్చు, ఎట్లా ఉంది పనితీరు? ఇప్పుడు ఉచిత పథకాలన్నీ లబ్ధి చెందిర్రు ప్రజలు. ఇప్పుడు ఈ రేషన్ కార్డులు 10 ఏళ్ళ నుంచి లేవు. ఇప్పుడు ఏమున్నది, అప్లై చేసుకుంటే వారం రోజులలో ఇంటికి వస్తుంది రేషన్ కార్డు. ఏం లేవు రేషన్ కార్డు. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన బాపతి రేషన్ కార్డులు. ఇక ఈమె మళ్ళా రేవంత్ అన్న వచ్చినాక వచ్చిన బాపతి ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసిండు. మంచిగానే ఉన్నది అది. ఇక సన్న బియ్యం సంగతి ఏంది ఊర్లలో? సన్న బియ్యం బ్రహ్మాండంగా తింటాను. నాకు కూడా వస్తానే, నేను కూడా తింటాను. బాగాలేవంటారు కదా? లేదు, తప్పది. బాగాలేకపోవడం అనేది ఏం లేదు, మంచిగానే ఉన్నాయి. కరెంటు బిల్లు గృహజ్యోతి మాత్రం ప్రతి ఒక్కరికి లబ్ధి చెందుతాయి. గ్యాస్ కూడా అందరికి వస్తుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే తమ్ము పెట్టకపోవడం, అక్కడ ఇవన్నీ ప్రాబ్లం తోటి కొంతమందికి వస్తలేవు. ఇప్పుడు ప్రధానంగా దాదాపుగా 3,000 పైన ఇల్లులు వచ్చినాయని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. సో ఏంటి ఏమంటారు, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఏంది మీ ఊరికి కావచ్చు, మీ మండలంలో వచ్చినాయా? వచ్చినాయి, అందరికి వచ్చినాయి. ఇప్పుడు అప్పట్లో ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు మళ్ళీ ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినాక ఇచ్చిన ఇండ్లు. అది ఇందిరమ్మ ఇల్లే, అది రవిది ఇందిరమ్మ ఇల్లే. అదేంది కడతానే ఉండే. ఇందిరమ్మ ఇల్లు విషయంలో అయితే ఓకే, ప్రభుత్వం సానుకూలంగా ఉంది బ్రహ్మాండంగా, దాంట్లో డోకా లేదు. ఇప్పుడు మళ్ళా ఏప్రిల్లో మళ్ళీ వస్తాయట. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉంటది? పాలకుర్తి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి? ఇప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, ఇంతకుముందు ఎమ్మెల్యే కావచ్చు, ఏమనిపిస్తుంది అంటే మనకు 6 గ్యారెంటీలు పెట్టిండు రేవంత్ అన్న. పెట్టిన తర్వాత కొన్ని అమలు చేసిండు, కొన్ని అమలు చేయలే. అమలు ఎందుకు చేయలేదంటే ఇప్పుడు ఇంత ముందున్న పాత పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు అప్పులు చేయడం వల్ల అవి భారం అయిపోయింది. వాటిని ఈయన కట్టుకుంటా వచ్చే వరకు ఇంత లేట్ అయింది. ఒకటి ఇప్పుడు ముసలోళ్ళకు 4,000, వికలాంగులకు 6,000, ఇవి రెండు చేసి మహిళలకు 2,500 చేయాలి. చేస్తే మాత్రం ఇక మళ్ళా రేవంత్ అన్న మళ్ళీ కంపల్సరీ కానీ రైతు బంధు మాత్రం కంపల్సరీ వేయాలి. అది ఎందుకంటే మిగులుతా. ఇప్పుడు వ్యవసాయం నేను 5 ఎకరాలు నాటేసిన, ఏం మిగులుతలేవు, మరిగా మిగులుతలేవు, ఇబ్బంది అవుతుంది. దిగుబడి అప్పుడంత దిగుబడి వస్తలేదు. ఎందుకంటే ఈ కెమికల్స్ కొట్టుడు అవుతుంది తప్ప ఇప్పుడు అవి వస్తలేవు. ఏది పేడ, ఎరువు ఇలాంటివి వాడతలేరు, తక్కువ అవుతాయి.
మామూలుగా ఇక ఇవి కెమికలే వాడతారు అట్లా, అందువల్ల దిగుబడి తక్కువ వస్తుంది. సో ఏంటంటే పాలకుర్తిలో ఎట్లుండొచ్చు అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేకి ఇప్పుడు మీకు తేడా కనిపిస్తా ఉందా పని విషయంలో? ఇప్పుడు పోయిన ఎమ్మెల్యే గారి కంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారే మంచి, ప్రజలలో ఝాన్సీ రెడ్డి కానీ యశస్విని రెడ్డి కానీ చాలా మంచి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకు వాళ్ళకి ఎట్లా అంటే ఫస్ట్ నుంచి ధనవంతులు వాళ్ళు. గవర్నమెంట్ సొమ్ము తినాలే, వీనికో ఇల్లు ఇప్పించి వీని దగ్గర 10 రూపాయలు తినాలే అనే అలాంటి వ్యభిచారం లేదు, అలాంటిది లేదు. ఏమైనా కానీ జేబుల వానికి పావుల వస్తుందంటే ఆ పావుల వానికి ఇవ్వాలంటారు తప్ప. పనులు ఏమైనా చేసిల్లా మరి? చేస్తూనే ఉన్నారు, చేస్తారు. కాకపోతే గవర్నమెంట్ దగ్గర నిధులు లేక పెండింగ్ పడతాయి తప్ప వచ్చిన బిల్లులు వచ్చిన ఇవన్నీ మొత్తం పనులు అయితే అవుతాయి. ఉచిత పథకాలు అయితే సూపర్ నడుతాయి. ఇది ఇందిరా మిల్లు ఇట్లా, ఇందిరా మిల్లు అయితే జబర్దస్త్. ప్రభుత్వం పట్ల హ్యాపీగా ఉన్నారా, ఏమన్నా వ్యతిరేకత ఉందా? ఇక వ్యతిరేకత అంటే రైతు బంధు ఇవన్నీ ఏడల చాలా మంది బాధపడతారు. యూరియా నరేంద్ర మోడీ చేసిన మోసం. ఎందుకంటే ఇన్ని రాష్ట్రాలల్లో ఇంత కరెక్ట్గా మాట్లాడే సీఎం ఎవరనంటే మన రేవంత్ అన్న. వీడు బాగా ఎగురుతాడు అనే దృష్టిలో ఈ నరేంద్ర మోడీని ఏం చేసిండంటే మనని కొంచెం పెండింగ్ పెట్టిండు. పెండింగ్ పెట్టడం వల్ల మనకు యూరియా అనేది లేట్ అయింది. అయినా అందరికి అందుతుంది. ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడే బెస్ట్. ఫోన్లో కొట్టుకుంటే ఇప్పుడు నా బస్తాలు నాకు ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టే, చేసుకుంటే పోయి తెచ్చుకున్నాడే. ఏమున్నది 300 భారతంగా తెచ్చుకోవాలి అంతే, దాంట్లో ఏమున్నది ఇప్పుడు ఉన్నట్టే అవి. ఇదే బెస్ట్ ఉన్నది. ఇంకా ఇప్పుడు ఇట్లుంటే అవుతుంది అంటే నాటు పెట్టినోనికే రైతు బంద్ వేయాలి. ఉత్త వాటికి పోతానే కదా లక్షలు లక్షలు, అట్లా పోదు. వ్యవసాయం కల్టివేషన్ జరిగే భూమిని దున్ని వేసే విత్తనాలు వేసే భూమికే రైతు బంద్ వేయాలి, రోడ్డుకు గుట్టకు వేయద్దు.